వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మిత్రులారా, నిన్న వీడియో పెట్టలేకపోయినా, మొన్న ఆల్రెడీ డివోషనల్ వీడియో పెట్టాను. దయచేసి మీరు ఏమనుకోవద్దు. ఈరోజు నేను ఒక మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన. ఆ ముచ్చట ఏంటంటే, తెలంగాణలో హాట్ టాపిక్గా ఇప్పుడు ఆల్రెడీ చాలా వీడియోలు వస్తున్నటువంటిది తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న మీద ఈ వారం రోజుల నుండి విపరీతమైనటువంటి ట్రోలింగ్ వీడియోలు, పాటలు, రకరకాల పాటలు, ఆయనను విపరీతంగా మల్లిగాడు అని చెప్పేసి విపరీతంగా తిడుతున్నటువంటి మాటలు వస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం, వింటా ఉన్నాం. అయితే తీన్మార్ మల్లన్న మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తున్నట్లు? అసలు ఆయన ఏం చేసిండని, ఏం పాపం చేసిండని తీన్మార్ మల్లన్న మీద అంత వ్యతిరేకత వస్తుంది? తీన్మార్ మల్లన్న చేసినటువంటి పాపం ఒకే ఒక్క పాపం. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ వాళ్ళ కుటుంబం చేస్తున్నటువంటి అరాచకాలు, అక్రమాలు అవన్నీ కూడా వెలుగులోకి తీసుకురావడమే ఆయన చేసినటువంటి మొట్టమొదటి పాపం. సరే, ఆయన పాపం పుణ్యం పక్కకు పెడితే, లేక లాస్ట్ టైం ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. ప్రజా ఆదరణతో మంచి మెజార్టీ తీసుకొచ్చుకొని ఓడిపోవడం జరిగింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ దెబ్బతో. దాంట్లో అప్పుడు రకరకాలు ఆయనకు పోటీపడి కొన్ని సీట్లు చీల్చడం, ఓట్లు చీల్చిన తర్వాత ఈయనకు ఓటమి పాలు కావడం జరిగింది. పాపం ఆయనకు వాస్తవం చెప్పాలంటే రాజకీయ నాయకుడిగా రావాలి, ప్రజాసేవకుడిగా కావాలి, ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాడు. అది ఒక జర్నలిస్టు అతి తక్కువ రోజుల్లో ఆల్రెడీ మార్కెట్కు, అంటే 2018 నుంచే ఈయనది ఆల్రెడీ ఒక ఛానల్ పెట్టుకొని 2018, 19, 20, 21 అట్లా కంటిన్యూగా ఛానళ్ళ ద్వారా ప్రజానికానికి దగ్గరగా వెళ్ళి ప్రతి సమస్య మీద ప్రజలకు తెలిపే విధంగా ఆయన అనేక వీడియోలు వచ్చినాయి. అనేక మందిని పిలుచుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేటటువంటి కొంత కూడా చేయడం జరిగింది. దాంట్లో ఈ మధ్యలో ఆయన ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి టికెట్ తీసుకొచ్చుకోగానే వెంటనే ఆయన మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత. అంటే ఏ జర్నలిస్టుకు రానటువంటి, గతంలో జర్నలిస్టులు ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా కళాకారులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఉన్నా ఆయన మీద విపరీతమైనటువంటి వ్యతిరేకం రావడానికి కారణం ఏంటి అంటే, కొంతమంది ఏమంటారంటే కేటీఆర్ఏ కొంతమంది యూట్యూబ్ ఛానళ్లను కొనేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి విపరీతంగా తీన్మార్ మల్లన్నను రా అనేటటువంటి పదాజాలంతో తిట్టిపించేటటువంటి పరిస్థితి కేటీఆర్ చేస్తున్నాడు అనేటటువంటిది కూడా మనకు అనేక మంది అనుకుంటున్నటువంటి మాట. కానీ వాస్తవం చెప్పాలంటే మల్లన్నకు ఆయన చేసేది తెలంగాణ ప్రజానికానికి అయినప్పటికీ, తెలంగాణ ప్రజల కోసం చేసేటటువంటిది అయినప్పటికీ, చాలామంది అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే ఆయన విపరీతంగా దోచేసిండు, దోపిడీదారుడైండు, మొత్తం ఎంతోమందిని బెదిరించిండు, ఎన్నో డబ్బులు సంపాదించిండ్రు అనేటటువంటిది ఆయన మీద అబండ చేస్తున్నటువంటి మాట. సరే, అది నిజం కావచ్చు, అది అబద్ధం కావచ్చు. కానీ నిజమైన వాస్తవానికి రాజకీయ నాయకుడు కొన్ని కోట్ల రూపాయల స్కాములు చేస్తూ, కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తూ, ఎవరికి తెలియకుండా ఎరగనట్లుంటున్నటువంటి వాళ్ళను పక్కకు పెట్టి, అంటే తీన్మార్ మల్లన్నని ఎందుకు తీసుకురావాలా? అది నా ప్రశ్న. తీన్మార్ మల్లన్న ఒక బీసీ ముద్దుబిడ్డ. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ అనేసరికి ఆటోమేటిక్గా కొంత వైబ్రేషన్ వస్తుంది. ఎవరికి వస్తుంది? మళ్ళీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకే వస్తుంది. అంటే మనోన్ని చంపేసేయాలని కాన్సెప్ట్ వస్తుంది. కానీ
ఈ మనోళ్లకు మనోన్నే చంపేయాలనేటువంటి గుణము ఉన్నప్పటికీ ఆయనకు కూడా ఉండేది, తీన్మార్ మల్లన్నకు కూడా ఉండేది. ఎందుకు ఉండేది అంటే, నేను కూడా కొన్ని సందర్భాలలో తీన్మార్ మల్లన్న నుంచి ఎదుర్కొన్నటువంటి సందర్భం ఉంది. గతంలో నా మిత్రుడు ఒక పత్రికలో బీజేపీలోకి విష్ణు కిషోర్ అనేటటువంటిది ఆదాబ్ హైదరాబాద్లో వస్తే తీన్మార్ మల్లన్న ఆ న్యూస్ ఖచ్చితంగా ఫ్రంట్ పేజ్ చదివేటటువంటి పరిస్థితుల్లో నేను విన్నా వాస్తవానికి. అప్పుడు సంగీత దర్శకుడు విష్ణు కిషోర్ బీజేపీలోకి, సినిమా ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్న వార్త అనే టైటిల్ను చదివి ఈనొక్కోడు అని వెకిలిగా అన్నటువంటి సందర్భాన్ని నేను చూడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ క్యూ న్యూస్కు నేను మార్నింగ్ న్యూస్కు పోయినప్పుడు కూడా కనీసం నేను వచ్చినటువంటి సందర్భాన్ని తను చూసి కూడా, సరే ఆయన ఎంత బిజీ ఉన్నా, అన్న మా క్యూ న్యూస్కి వచ్చినావు, కనీసం థ్యాంక్స్ అనేటటువంటి చెప్పేటటువంటి పరిస్థితి కూడా నేను గమనించినటువంటిది. అట్లనే నా తమ్ముడు తెలంగాణలో అద్భుతమైనటువంటి సింగరు, ఒక గురువుగారు బాలసుబ్రహ్మణ్యం తర్వాత ఆయన అంత అద్భుతమైనటువంటి గొంతున్నటువంటి జై శ్రీనివాసు కరోనాతో బాధపడుతున్నప్పుడు అదే ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఆయన కోసం రాసినప్పుడు, అయ్యో పాపం బాధ కరోనా వచ్చిందట అన్నడే తప్ప, నా తెలంగాణ బిడ్డ, నా తెలంగాణ కళాకారుడు కొట్టు మిట్టాడుతూ ఉన్నాడు, ఏదైతే తెలంగాణ ప్రజానికమా నా కోసం, నా ఛానల్ నడవడం కోసం మీరు 10 రూపాయలు, 5 రూపాయలు, 100 రూపాయలు నాకు ఎట్లా సహకారం చేసినారో ఆ బిడ్డకు మీరు ఖచ్చితంగా సహకారం చేయండి, మీకు ఎంత దోస్తే అంత మీరు సహకారం చేయండి అని అనలేకపోయాడు. అయ్యో పాపం అని వదిలేసి. అంటే ఇదంతా కూడా, ఈ అంత ఎపిసోడ్ చూస్తుంటే వాస్తవానికి కేసీఆర్కు, కేటీఆర్కు ఎంతైతే అహంకారం ఉండెనో, ఎంతైతే అహంకారం ఉన్నదో అంతే అహంకారము పునికిపుచ్చుకొని తీన్మార్ మల్లన్న ఉన్నట్లు అనిపించింది. కాబట్టి నాకు అనిపించింది వ్యక్తిగతంగా. కాబట్టి వ్యతిరేకత విపరీతంగా వచ్చినట్లు కూడా నేను ఒక అంచనా వేయగలిగిన. ఇంత వ్యతిరేకత వచ్చింది ఒక బీసీ ముద్దుబిడ్డ మీద, సమాజ సేవ చేయాలని, త్యాగం చేయాలనేటటువంటిది ఎన్నో, అంటే మనం అనుకున్నట్లు ఆయన జైలుకు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అన్ని రకాలుగా ఈ పార్టీల నుంచి ఆ పార్టీలకు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకు జంప్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సరే, అది ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి పని. ఇవాళ రాజకీయ నాయకులు అనేటోళ్ళు ఇళ్ళకెళ్ళి అల్లకెళ్ళి ఇళ్ళకి జంప్ అయినటువంటి పరిస్థితి. కానీ ఈ ప్రకృతి ధర్మంలో, ఈ సమాజంలో ఎవరైతే అహంకారంగా ఉంటారో ఖచ్చితంగా ఏదో ఒక రోజు పతనం కాక తప్పదు. అందుకే ఎంతోమంది ఈయనకు సపోర్ట్ చేయవలసినటువంటి వ్యక్తులు చాలామంది ఈయనకు పోటీగా, ఒక సుమారుగా 40-50 మంది ఈయనకు వ్యతిరేకంగా ఆల్రెడీ, అటు జర్నలిస్టు మిత్రులు, అదేవిధంగా ఇంకా మిగతా వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా నామినేషన్ వేసినటువంటి సందర్భం కూడా మనము చూస్తూ ఉన్నాం. అంటే నిజంగా ఒకవేళ ఆ అహంకారం అనేటటువంటిది, చిన్న అహంకారం అనేటటువంటి తన బాడీలో ఒకవేళ లేకపోతే అసలు తీన్మార్ మల్లన్నను మించిన లేకుండే. వాస్తవం చెప్పాలంటే తీన్మార్ మల్లన్న ఒక క్రియేటర్, అంటే ఒక ఎన్టీఆర్ క్రియేటర్, ఒక మందకృష్ణ మాదిగ క్రియేటర్, ఒక ఆర్ కృష్ణన్న క్రియేటర్. చంద్రబాబు నాయుడు క్రియేటర్ కాదు, మన రేవంత్ అన్న క్రియేటర్ కాదు, నో క్రియేటర్. అంటే క్రియేటర్ అనేది ఒక కేసీఆర్ క్రియేటర్. అంటే ఒక మరుగున పడ్డటువంటి దాన్ని అద్భుతమైనటువంటి రీతిలో బయటికి తీసుకురావడం ఒక క్రియేషన్. ఒక కొత్తగా ఒక దాన్ని పెట్టి దాన్ని అద్భుతంగా ప్రజల్లోకి తీసుకుపోయి ఆవిష్కరించడం ఒక క్రియేటర్. తెలుగుదేశం అనేటటువంటి పార్టీ పెట్టి ఎన్టీఆర్ ఎంత అద్భుతంగా క్రియేట్ చేసి తీసుకొచ్చిండో,
ఉచితం అనేటటువంటిది కూడా ఎన్టీఆర్ క్రియేట్ చేసినటువంటిది. ఇట్లా ఎవరైతే క్రియేటరు చరిత్రలో నిలబడతాడు, కానీ ఆ క్రియేటరు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు తెచ్చుకోవద్దు. తన బాడీలో ఒక అహంకారం అనేటటువంటిది ఎప్పుడైతే తీసుకొచ్చుకోగలుగుతామో అహంకారం ఏదో ఒక రోజు ఖచ్చితంగా పతనానికి దారితీస్తుంది. నువ్వేమన్నా చెయ్యి. నిజంగా తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తి ఒక అహంకారి కాబట్టి ఆయనకు విపరీతమైనటువంటి వ్యతిరేకం వచ్చి ఇలా ఓటమి పాలు ముందే అయినంత ఎదుర్కోవలసినటువంటి సమస్య ఆయనకు వచ్చింది. నిజంగా నేను వ్యక్తిగతంగా అనుభవించినటువంటి సమస్య ఇప్పటికీ నాకు తీన్మార్ మల్లన్నకు నాకు ఎక్కడా కలిసిన సందర్భాలు లేవు, ఏ రోజు మేమిద్దరం మాట్లాడుకున్నటువంటి సందర్భాలు లేవు. కేవలం అది సుదర్శన్ అన్న నాకు ఫోన్ చేయడం క్యూ న్యూస్ నుంచి, నిజంగా తీన్మార్ మల్లన్నని జయించిండు అనుకున్న, వాస్తవానికి నిజంగా కావచ్చు కూడా నాకు తెలియదు. కానీ నేను మార్నింగ్ న్యూస్కు వెళ్ళినప్పుడు కూడా కనీసం కృతజ్ఞతాపూర్వకంగా ఒక మాట కూడా మాట్లాడినటువంటి సందర్భం ఇవాళ నేను తీన్మార్ మల్లన్నలో చూసిన. అంటే కేవలము నేను అనేటటువంటి అహంకారంతో ఉన్నాడు కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఈయనకు ప్రజల నుంచి కావచ్చు, అదేవిధంగా నీకు అనేక మందితో ఆల్రెడీ జర్నలిస్టులు కొంతమంది నిలబడతా ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా కొంతమంది నిలబడతా ఉన్నారు. వాళ్ళందరితోని కూడా వ్యతిరేకత రావడానికి కారణం కూడా ప్రధానమైన కారణం అయ్యుండొచ్చు అని కూడా నేను ఖచ్చితంగా భావిస్తూ ఉన్నా. సరే, ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఆయన చాలా చిరకాల కోరిక ఒక రాజకీయ నాయకుడిగా రావాలా, ప్రజాసేవ చేయాలని, ఖచ్చితంగా ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. మన వీకేఆర్ వాయిస్ తరఫు నుంచి అంటే విమర్శించడం కాదు, ఇక్కడ నిజంగా నీలో ఉన్నటువంటి తీన్మార్ మల్లలో ఉన్నటువంటి ఆ తప్పును ఖచ్చితంగా నువ్వు ఎట్లయితే కేసీఆర్ ఇది తప్పు చేసిండని ఏదైతే ప్రశ్నించినవో నిన్ను కూడా ప్రశ్నించేటటువంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా పుడతారు, ఉంటారు. అది కూడా గమనించాలా. ఆ అహం అనేటటువంటిది తీన్మార్ మల్లన్న పక్కకు పెట్టాలా. ఇప్పటి నుండి అన్న చాలా అందరితో కలిసిమెలిసి కృతజ్ఞతాపూర్వకంగా పోవాలని కోరుకుంటూ ఆయన నిలబడుతున్నటువంటి ఆ ఎమ్మెల్సీ పోటీలో విజయం సాధించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. నేను ఒక వ్యక్తిగా ఎంతంటే మనము అజాత శత్రువులం, మన మీద ఎంత కక్ష సాధింపుగా ఎంత పనిచేసినా ఖచ్చితంగా మనము ఆ వ్యక్తికి మనము అండగా ఉండేటటువంటి తత్వం ఉండేటటువంటి, అది నాకేదో చేసిండు అనేటటువంటిది కాదు. అలాంటిది చెయ్యకూడదు, మునుముందు చేసినవు అలా ఎప్పుడు కూడా చేయొద్దని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెబుతూ, ఇలా ఎవ్వరికి ఇప్పటివరకు అంత వ్యతిరేకత ఇంత తక్కువలో ఎవరికి రాలే. అంత వ్యతిరేకత రావడానికి కారణం కూడా ఆయనే. ఆయన నెత్తి మీద ఆయన్నే చేతి పెట్టుకున్నట్లు నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ మార్పు రావాలని కోరుకుంటూ, ఏదో పుల్లలు పెట్టడము, వీడు నన్ను అన్నాడు అని చెప్పేసి లోపల మనసులో పెట్టుకోవడం, ఇలాంటివి కూడా ప్రజాసేవకుడుగా ప్రజల యొక్క ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు మనము అవన్నీ కూడా పక్కకు పెట్టి మనం ముందుకోవాల్సిందిగా కోరుతూ, తీన్మార్ మల్లన్న జైలుకు పోయినప్పుడు కూడా నేను ఎక్కడో అడవిలో ఉండి నేను పొలాలలో నిలబడి వీడియో చేసి మా మైపాల్ యాదవ్కు పంపిస్తే ఆయన ఆల్రెడీ అప్లోడ్ చేసి ప్రజలకు తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేయడం ఇది బాధాకరం అని ప్రభుత్వం మీద మేము ప్రశ్నించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా గమనించకుండా ఒక కృతజ్ఞత లేనటువంటి వ్యక్తిగా ఇవాళ ఉన్నాడు. రేపు మరి గెలిచిన తర్వాత ఒక కృతజ్ఞత కూడా కోల్పోతే ఇవాళ ప్రజలు నీకు ఇంకా అధోపాతానికి, అంటే నీ ఛానల్ కూడా నడవలేని పరిస్థితి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ప్రజల నుంచి రాకుండా చేసుకోవటానికి నువ్వు మంచి మార్గంలో పోవాలని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను నీకన్నా ముందు ఉద్యమంలో ఉన్నోన్ని, నేను ఉద్యమ పాటలు చేసినోన్ని, నేను తెలుసు నీకు. అయినా నువ్వు అట్లా మాట్లాడే విధానం నాకు చాలా బాధ కూడా గురి చేసింది. అలాంటిది నీ మైండ్లో కానీ నీ మనసులో కానీ ఎప్పుడు కూడా రాయొద్దు. ఒకవేళ కుక్కతోక వంకరం అన్నట్లు చెప్పేసి అట్లనే నువ్వు
ముందుకు పోతే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ నీ ఎలక్షన్ సంబంధించినటువంటి రాజకీయ జీవితం అని చెబుతూ నా వీడియోను దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి మిత్రులారా, మీకోసమే నేను, నా కోసమే మీరు. జై తెలంగాణ, జై జై తెలంగాణ.